ఓకే. అండ్ న్యూరాలజీకి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్‌లో మీరు చెప్తున్నవన్నీ అందరూ మైనర్ ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉంటారు. వదిలేస్తే మేజర్ అవుతాయి. కానీ మేజర్‌గా మనకు కనిపించేవి ఇందులో ఫిట్స్ ఒకటి, పక్షవాతం ఒకటి. అండ్ మొదటగా ఫిట్స్ అంటే ఏంటి? అసలు ఎందుకొస్తాయి అవి? సో ఈ ఫిట్స్ అంటే మనం ఏంటంటే కనుక నార్మల్గా బ్రెయిన్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ అంటే నర్వ్ సెల్స్ మామూలుగా మనం అందరం ఫంక్షన్ చేయటానికి ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి కమ్యూనికేషన్ వెళ్తూ ఉంటుంది. అంటే మనకు ఎలక్ట్రికల్ వైర్లో ఎలా కరెంట్ ఎలా పాస్ అవుతుందో అలాగే నర్వ్ సెల్స్ నుంచి ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి ఇలా మన సిగ్నల్స్ పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదొక క్రమ పద్ధతిలో జరుగుతున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్లో ఉన్న యాక్టివిటీని బట్టి మనం కూడా మన యాక్షన్స్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక క్రమ పద్ధతిలో నరాలు అదే ఈ నర్వ్ సెల్ సిగ్నల్స్ వెళ్లకుండా ఒకసారి నర్వ్ సెల్స్ అన్ని ఒక్కసారి చాలా అంటే ఒక రకమైన ఆర్గనైజ్డ్ లేకుండా డిజార్గనైజ్డ్గా ఒక్కసారి ఈ నర్వ్ సెల్స్ అన్ని ఫైర్ అయినప్పుడు బ్రెయిన్లో వచ్చే మార్పులు బాడీ మీదకి రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో అలా బాడీలో రిఫ్లెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే ఒకవేళ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే గనక ఒకసారి ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఫైర్ అయితే కనుక వాళ్ళకి ముందు కొన్నిసార్లు సిమ్టమ్స్ రావచ్చు. దాన్నే ఆరా అంటాం. అంటే కడుపులో తిప్పటం లాంటిది కానీ, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే కళ్ళ ముందు రంగురంగుల్లాగా కనపడటం కానీ ఇలాంటివి జరగచ్చు. లేదా కొద్దిమందికి ఒకసారి బ్రెయిన్ మొత్తం ఒకసారి ఓవర్గా యాక్టివిటీ అయిపోవటం వలన బాడీ మీదకి రిఫ్లెక్ట్ అయ్యి కాళ్ళు చేతులు కొట్టుకోవడం లాగా ఫిట్స్ లాగా కూడా అట్లా కూడా రావచ్చు అనమాట. ఒక భాగం నుంచి మిగతా స్ప్రెడ్ అయితే అది మనం ఫోకల్ సీజర్స్, అది సెకండరీ జనరలైజేషన్ అవ్వచ్చు. లేదంటే మొత్తం కనుక ఒకసారి బ్రెయిన్ అంతా ఫైర్ అయితే కనుక మన బాడీలో వచ్చే మార్పుల్ని మనం జనరలైజ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం అనమాట. సో అందుకని ఆ పేషెంట్కి మనం హిస్టరీ తీసుకొని దానికి తగ్గట్టు మనం ఏ ట్యాబ్లెట్ సూట్ అవుతుందో చూసుకోవాలి. అలాగే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు అడిగినట్లు అసలు ఈ ఫిట్స్కి కారణాలు ఏంటి అంటే వయసుని బట్టి కూడా కారణాలు ఉంటూ ఉంటుంది. చిన్న వయసులో కనుక అయితే కనుక ఒక్కొక్కసారి టెంపరీగా రావచ్చు. అంటే షుగర్ డౌన్ అవటం మూలాన కానీ, కాల్షియం డౌన్ అవటం మూలాన కానీ, బాగా పసిపిల్లల్లో అట్లా రావచ్చు. లేదా బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందక అట్లా ప్రాబ్లం రావచ్చు. అలాగే కొంత వయసు 12-13 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ మూలాన రావచ్చు. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది కొంత వయసు వరకు ఉంటుంది. ఇంకో కొంత వయసు దాటిన తర్వాత ముఖ్యంగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్కసారి బ్రెయిన్లో స్ట్రోక్స్ రావటం మూలాన కానీ, లేకపోతే ట్యూమర్స్ రావటం మూలాన కూడా కారణాలు అవ్వచ్చు అనమాట. అంటే ఫిట్స్కి ముఖ్యంగా గ్రాస్గా చూస్తే బాడీలో రక్తంలో వచ్చే మార్పులను జరగచ్చు. దానివల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి రావచ్చు. అంటే ఉదాహరణకి కాల్షియం తగ్గటం, షుగర్ తగ్గటం ఇలాంటి మూలాన రావచ్చు. లేకపోతే ఎలక్ట్రోలైట్స్ తగ్గటం మూలాన కూడా, అంటే సోడియం లెవెల్స్ లాంటివి తగ్గటం మూలాన రావచ్చు. లేదా జెనెటిక్ కారణాలు అవ్వచ్చు. లేదా బ్రెయిన్ ట్యూమరు లేకపోతే పక్షవాతం మూలాన కూడా ఈ ఫిట్స్ రావచ్చు అనమాట. అందుకనే మనం ఒక పేషెంట్ ఫిట్స్తో కనుక వస్తే కనుక కారణాలు తెలుసుకుని ఇన్వెస్టిగేట్ చేసి దానికి తగ్గట్టు మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కారణాన్ని బట్టి అది టెంపరీగా లేకపోతే లైఫ్ లాంగ్ వాడాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.